నేను స్వతహాగా ఎట్లా ఉంటానంటే హ్యాపీగా ఉంటాను. ఉన్న దాంట్లోనూ హ్యాపీగా ఉంటాను. నా చుట్టూ ఉండేవారిని గూడా హ్యాపీగా ఉండేలా చేసుకుంటాను. కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం అనేది ఇంత దుఃఖం పెట్టుకొని? అప్పుడు ఆ ఇంటి నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాం. మా ఆయన తిట్టేవాడు. "ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తావు?" ఎవరైనా మాట్లాడిస్తే చాలు ఒక గంటలు గంటలు ఏడ్చేదాన్ని. అప్పుడు మా ఆయన తిట్టాడు. "ఇంకా ఎన్ని రోజులని ఏడుస్తావు నువ్వు? ఒక 4కి వెళ్లి అడిగిరా ఎవరింట్లో చావుండదు. ఎవరో ఒకరు ఎవరు మీ వెళ్ళుంటారు." హస్బెండ్ చెప్పారు. అవును. ఓకే. ఎవరో భర్తనో, కొడుకో, అన్ననో, తమ్మునో ఎవరో ఒకరు వెళ్ళి ఉంటారు. మన విషయంలో అదే జరిగింది. ఏమంటే కొంచెం మా అమ్మాయి తొందరగా పోయింది. ఇది నిజమే. కానీ దాన్ని ఒప్పుకోవాలి మనం. యాక్సెప్ట్ నువ్వు చేయాలి. యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఇట్లా పడతావు అని తిట్టాడు. నిజంగా నేను ఆయన్ని తిట్టుకున్నా. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు గదా! దుఃఖం అంటే ఇట్లా తీసేసేది కాదు కదా! అని అనుకున్నా. అప్పుడు ఇల్లు షిఫ్ట్ చేసాం మేము. అక్కడ నాకు మళ్ళీ అప్పుడు మళ్ళీ నాకు ఈ ధ్యానం గుర్తుకొచ్చింది మళ్ళీ. ఎట్లా నన్ను నేను ప్రశాంతంగా చేసుకోవాలంటే ధ్యానం కూర్చుంటే ఇది కుదిరేది కాదు. 2 కళ్ళల్లో నీళ్లు పోయేది. సముద్రం అంత దుఃఖం లోపల ఉంటే ఎట్లా వస్తుంది? అప్పుడు మళ్ళీ నాకు సువర్ణమ్మ అనే వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆమె మళ్ళీ నాకు పిలిచింది ధ్యానంకి. నాకు ఫస్ట్ కూడా మా అమ్మాయి ద్వారా ధ్యానంకి పిలిచారు టీచర్స్. ఇప్పుడు రెండోసారి కూడా సువర్ణ అనే ఆమె నాకు పిలిచిందనమాట. ఇట్లా ధ్యానం పెట్టుకున్నాం ఇంట్లో అంటే నాకు నిజంగా ఆశ్చర్యమేసింది. ధ్యానం అంటే మనకు మనం చేసుకునేది ధ్యానం. ఇది తెలుసు. కానీ ఇంకొకరింటికి పోయి చేసేదేముంది అని. ఎందుకంటే అంత లోపల ఈ పిరమిడ్ రావడము, గ్రూప్ మెడిటేషన్ ఇదేది నాకు తెలీదు. ఓకే. పౌర్ణమి ధ్యానం ఏది తెలీదు. మనకు గురువు గారి విషయం ఏది తెలీదు నాకు. అంటే ధ్యానం పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ గురించి మీకసలు ఏం అస్సలు తెలీదు. తెలీదు. కానీ ధ్యానం ఒకటి తెలిసింది. అది కూడా ఆనాపానసతి గౌతమ బుద్ధుడి ధ్యానం అనేదే తెలుసు నాకు. ఓకే. సారు గురించి ఏ హ్మ్. విషయం